ఎందరో మహాహాస్యనటులు మహాస్యనటులు కస్తూరి శివరావు, రేలంగిరిజ, సీతారాం, నల్లరామమూర్తి, బాలకృష్ణ, పద్మనాభం, పేకేటి, రాజబాబు, రమాప్రభ, అల్లు రామలింగయ్య, సురభి బాలసరస్వతి, ఇప్పుడు బ్రహ్మానందం కొన్ని వేల నవ్వులు పండించారు, పండిస్తున్నారు, పండిస్తుంటారు. అందరిలోకి నాటు విటి ఉన్న నటుడు అల్లు రామలింగయ్య అని మేము అనుకుంటాము. ఆయన ఆప్తుడైనందువల్ల గొప్ప అనడం లేదు, గొప్పవాడైనందువల్ల ఆప్తుడయ్యాడు. ఆవగింజంత అందిస్తే గుమ్మడి పండంత పండించగల ధీమంతుడు. నేను రాశాననుకున్న డైలాగులు ఆయన నోట పలికితే నేనే రాశానా అని అనుమానించేటంత అందంగా నవ్వులు అందించేవాడు. మాటల పలుకుబడిలో వయ్యారం, గొప్ప నాటువీటి, తెలుగుతనం ఉట్టిపడేవి. బుద్ధిమంతుడిలో ఆమ్యామ్య ఆయన పలికినదే జనసముద్రంలోకి దూకి కెరటాలై నవ్వుల పువ్వుల వాన చల్లి వెళ్ళి విరిసింది. నానుడి సామెత అయిపోయింది. దినపత్రిక సంపాదకీయాల్లో చేరి విశ్వరూపాయల చలామణి అయిపోతుంది. అది నాది కాదు, అల్లుగారిదే అని నేను 1-2 సభల్లో ఒప్పేసుకుని చెప్పేసుకున్నాను. అదేం కాదండి, అంతా ఆయనదే. ఒకవేళ నేను అన్నాగిన్నా ఆయన నో అంటే అది గోదాట్లో కలిసిపోయేది. ఒప్పుకోవడం, ఆ చెప్పుకోవడం ఆయన చమత్కారం అనేవారు. అందాల రాముడిలో తీత అనే మాట విని ఆయన ఆ పళంగా తన సొంతం చేసేసుకుని ఇక నేను చెప్పలేను మహాప్రభు సార్, మీ ముసలి కోతి అలసిపోయి మరుపెక్కువై డైలాగులు అడగకుండా 2 సార్లు చెప్పేస్తుంది. ఈ సంగతి ఇంతకుముందోసారి చెప్పారు కదా. నాది మరుపు కాదు, మీరు అలర్ట్గా ఉన్నారో లేదో చూడటానికి చిన్న టెస్ట్, దట్స్ ఆల్. తల్లిగారు చనిపోయిన రోజుల్లో కర్మలు చేసి గుండెతోనే షూటింగ్కి వచ్చారు. ఆ బాధని దిగి హరాయించుకుని సినిమాలో నవ్వుల పువ్వులు వెదజల్లారు. అంతకు మించినది పుత్రశోకం. ముత్యాల ముక్కు తీస్తున్న వేళ చెట్టంత కొడుకు వెంకటేశ్వర్లు ప్రమాదంలో చనిపోయాడు. సాక్షిలో నటించాడు. అంత బాధలోనూ షూటింగ్కు వచ్చారు. ఆ రోజుల్లోనే కోతి పిచ్చి పట్టిన సీనులు చేశారు. అద్భుతమైన నటనగా పేరు వచ్చింది. మంత్రిగారి విజయంకుడు, మన ఊరి పాండవులు చిత్రాలకు అసలైన సిసలైన హీరో అల్లుగారే. కనెక్షన్ కన్నప్పగా ఆయన చేష్టలు నవ్వుల తుపానే. మంత్రిగారి విజయంకుడు టైటిల్ పెట్టినందుకు, హీరో మీద పేరు పెట్టినందుకు చాలామందికి కోపం వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు కూడా తోడు దొంగలు, తోడికోడళ్ళు లాంటి టైటిల్స్కి ఒప్పుకున్నారని చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. తర్వాత అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. మన ఊరి పాండవులు తీసినప్పుడు ముఖ్యంగా అల్లుగారు డెడ్ ప్యాన్ ఫేస్తో నటించిన తాగుమోతు 3 చేతుల సీను పరమాద్భుతం. అదే కాదు, ఆ సినిమాలో ఆయన సజీవ శవాన్ని పాండవులు ఊరేగించే సీన్లో వాళ్ళు పెట్టిన హింసకి నిజంగానే ఆయన ఒళ్ళు హూనమైపోయింది. అయినా నవ్వుతూ ఏడుస్తూ నవ్వి ఆ పాత్రను భరించారు. ఆయన కనెక్షన్ కన్నప్పగా చేసిన నఖరాలు సూపర్ హిట్. మంత్రిగారి విజయంకుల్లో డబ్బు చేసిన భేదవాడుగా లేనివారి కలవారి పోకిళ్లను ఆయన చిత్రించిన తీరు ఒక గొప్ప రూపశిల్పికే సాధ్యం. చిరస్మరణీయుడైపోయాడు. బొగడపూలు. తొందరపడి ఒక చందమామ ముందే మలిగింది. పూచే పూచే పూలు, వీచే వీచే గాలులు, తోచి తోచని రూపాలు, చెదిరి చెదరదే నీడలు. తెలుగు సాహిత్యాకాశంలో కలకాలం వెలుగును చిమ్మవలసిన దీపాలెన్నో నేను చూస్తుండగా కొండెక్కిపోయాయి. వాటిలో కొన్ని నా నేస్తాలు. జతకట్టి కబుర్లాడి నవ్వించి వెలిగించిన తీపి జ్ఞాపకాలు. వీళ్ళంతా హాస్యప్రియులు, వాక్ చతురులు, చావుతో కూడా సరదాగా సరసాలాడగల చిలిపి మనుషులు. మృత్యుదేవత బొంగిట్లో నిలబడి కూడా హాస్యబ్రహ్మ బయటపాటి కామేశ్వరరావు గారు జోకులేశారు. తోలేటి డాక్టర్ గారు తను రాజమండ్రి నుంచి వైజాగ్కు తోలేశారు అని రాశారు. ఎవరో తలుపు కొట్టిన అలికిడి తీసి చూస్తే గుమ్మంలో
దున్న మీద యమదూత. వెర్రిపీనుగా ఇటొచ్చావేంటి? అడ్రస్ తప్పు రాసుకొచ్చావు. కామోసు, నాకు ఇంకా టైం ఉంది, సరిగ్గా చూసుకుని అఘోరించు అని కోపపడ్డారట. తోలేటి కనకరాజు గారు ఉండమన్నారా, నీ మొహం ఈడ్చా అంటే విన్నాడు కాదు, పదమన్నాడు. ఇదే ఖాయమైతే రాజమందిరం నుంచి వైజాగ్ తగలడం దేనికట? రైలు ఖర్చులు దండగా, అట్టించటే తీసుకెళ్ళి చావచ్చు కదా అని చివాట్లు వేశారు. అది చావుల దేవుడితో భవిటిపాటి వారి సరసం. తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని చెప్పవే నా మాట, రాచులక తోడా అన్నది సాలూరు వారి సూపర్ హిట్ పాట. అది విని నవ్వుకుని నవ్వేసి, ఒక్కసారేం కర్మ, 2 సార్లు తుమ్ముకో, ఆ మాటకు వస్తే ఎన్నిసార్లైనా తుమ్ము, నీ ఇష్టం అని చమత్కరించిన వాక్ చతుర్ముఖుడు తురగా కృష్ణమోహన్. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో రాజధాని కబుర్లు శీర్షికలో హాస్యోక్తులు కల్పించి అందరికీ విందు చేసి త్వరగా భవిటిపాటి వారి భాషలో చాలా త్వరగా వెళ్ళిపోయాడు. ఆయన ఎగరేసిన తుమ్మెదల ఝంకారం ఇంకా మా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఆయనది ప్రసన్న వదనం, ప్రహ్లాద వచనం, ప్రమోద రచనం. ఆయన భార్య జానకీరాణి గారు చాలా మంచి కథలు రాశారు. ఆవిడ చలంగారి మనుమరాలు. సీతాలు జడుపడ్డది లాంటి గొప్ప కథలు కాశీనే గుర్తించిన పూసపాటి కృష్ణరాజు గారు దివాడం సేరివేటకు వెళ్ళి ఇంకాసిన కథలు చెప్పి మళ్ళీ రాకుండా వెళ్ళిపోయారు. ఇష్టం లేని పెళ్లితో అత్తారింటికి పెద్దలు తోలికెళ్ళిన రాకుమారి అది భరించలేక అలరాస పుట్టిళ్లకు మళ్ళీ మళ్ళీ తరలి వచ్చేసిన పిల్ల వంశఘోర్వ జగన్నాథ రథచక్రాల కింద పడి బలైపోయింది. కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు, దర్శకుడు నిడుమోల్ ఎన్ జగన్నాథరావు గారు బాపు గారికి వరుస మేనమామ. రాసిన మరికొన్ని గొప్ప కథలు మాడంత మబ్బు, చిరు చెమటలు, చందనం, తూలికలా తేలిగ్గా ఎగిరిపోయేలా కనిపించే బక్కతొలచని తూలికా భూషణ్, అసలు పేరు బుద్ధవరపు చినకామరాజు, చాలా బరువైన గంభీరమైన కథలు రాశారు. పత్రిక నుంచి ప్రభకి, అట్నుంచి ఇటు క్యాంపులు ఫిరాయించే కామరాజు గారు నాకు మంచి మిత్రుడు. నాలాగే కల్తీ లేని అప్పారావు శాల్తీ. అంతేకాదు, ఎక్కడ ఉద్యోగంలో చేరినా అక్కడ అడ్వాన్సులు, అప్పులు, అరువులు ఎన్ని రకాలుంటాయో అన్నీ చెరుకు రసంలా పిండేసేవాడు. ఆయన దగ్గర రుణ హృదయం అభ్యసించాను. నేను పత్రికలో రాజీనామా ఇచ్చాక కామరాజు గారు ఆ స్థానం అలంకరించారు. ఆయన అంతకుముందు కొన్నాళ్ళు ప్రభలో ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసేవాడు. చూడు రమణ, నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ బిల్డింగ్ 5వ అంతస్తు పైన ఉన్నాను. నువ్వు ఒక అర్ధగంటలో 8 రూపాయలు తీసుకుని ఇక్కడికి రాకపోతే నేను ఇక్కడి నుంచి దూకి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అనేవాడు. నేను హడలిపోతూ బాబు దగ్గర 9 రూపాయలు అప్పు చేసి ప్రభాఫీస్కి వెళ్ళేవాడిని. ఇద్దరం ట్యాక్సీ ఎక్కేవాళ్ళం. ఆ రోజుల్లో ట్యాక్సీ కిరాయి మైలుకి అంటే సుమారు 2 కిలోమీటర్లు 6 అణాలు, అంటే 37 పైసలు. ఇద్దరం ప్యారిస్కి వెళ్ళి కాఫీ తాగేవాళ్ళం. ఆయన అక్కడ ఒక పైలట్ పెన్ను జపాన్దే కొనేవాడు. 4 సిగరెట్లు, రాయబోయే కథకి తొలి పలుకులు, టీ, సిగరెట్లు. అక్కడి నుంచి చుళయమేడులో శోభన బాబు గారి ఇంటి ప్రాంతం, వాళ్ళ ఇంటి దగ్గర దిగేవాళ్ళం. అమ్మ, ట్యాక్సీకి చిల్లర తక్కువైంది కానీ రమణకి ఓ బేడ ఇవ్వు, ట్యాక్సీని పంపేస్తాడు, భోంచేస్తాం, మంచి పప్పుచారు పెట్టు, గుమగుమలాడాలి వేడిగా అంటూ స్నానానికి వెళ్ళిపోయేవాడు. ఓ గంట తర్వాత ఇద్దరం భోంచేసి నేను కోడంబాక నుంచి మైలాపూర్ అప్పరస్వామి వీధి బాపు ఇంటికి 11 అంటే 2 కాళ్ళ బస్సు మీద చేరేవాడిని. ఇలా 4-5 సార్లు అయ్యాక ఆయన ఇంట్లో 5వ ఫ్లోర్ నుంచి దూకడని బోధపడింది. 5ఏ కాదు, 1వ ఫ్లోర్ నుంచి కూడా దూకడని నమ్మకం కలిగింది. బాపు కూడా చెప్పాడు. అప్పుడు ఇంకా నేను అప్పులు తీసుకెళ్ళటం మానేశాను. ఆయన దూకడము మానేశాడు. అయినా ఆయనకి నేనంటే చాలా ఆపేక్ష. రమణ, మంచి కథలు రాస్తావు నువ్వు, రాయి అనేవాడు.
ఆ రోజుల్లో ఆయన నా చేత కానుక కథ రాయించారు. అదే కాదు, నన్ను నమ్మి రాజకీయ భేతాల పంచవింశతిక సీరియల్కి కమిట్ అయి 25 కథలు రాయించేశారు. ఆ ప్రాంతాల్లోనే తూలికాభూషణ్ గారికి ప్రభ వీక్లీ చీఫ్ ఎడిటర్గా చిత్తూరుకి ట్రాన్స్ఫర్ అయింది. కొన్నాళ్ళు అక్కడ ఆఫీసు నడిచింది. అక్కడ ఉండగా ఆయన బాపు చేత ప్రభకి చాలా బొమ్మలు వేయించారు. ప్రతివారం మధ్య పేజీల్లో 2 పేజీల బొమ్మ వేసేవారు. ఇప్పుడు స్వాతిలో వంశీ కథలకు వేస్తున్నట్టు వాటిని సెంటర్ స్ప్రెడ్ అనేవారు. ఆ బొమ్మలు బాపు శంకర్ పేరుతో వేసేవాడు, తను వేరే చోట ఉద్యోగంలో ఉన్నందువల్ల. అలా చాలా వారాలు జరిగాక ఇది సెంటర్ స్ప్రెడ్ కాదు, శంకర్ స్ప్రెడ్ అని చమత్కరిస్తూ అన్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ అధిపతి రామనాథన్ గోయంకా గారు. ఇది ఎడిటర్ గారే బాపుకి సంతోషంగా చెప్పారు. నేను 6 నెలలుగా అడుగుతున్నాను, బొమ్మకి మరో 5 రూపాయలు ఇప్పుడైనా పెంచండి అన్నాడు బాపు. ఎప్పటికీ పెంచలేదు ఎడిటర్ గారు, యజమానినే మెప్పించదలిచారు. స్వామిభక్తి. తూలికాభూషణ్ గారి కజిన్ బుద్ధవరపు నాగరాజామాత్యుడు గారు ఉడౌస్ అభిమాని. ఆయన లంక చుట్టలు కాల్చేవారు. సావిత్రమ్మ గారి సంధ్యారాగం అనే చక్కని కథ రాశారు. అది ఆధారంగా పిఏపి వారు ఓ సినిమా తీశారు. ఓసారి ఆయన ఏదో సభకి వెళ్ళి అక్కడ ఎవరో ఆయన్ని తమరు ఏం చేస్తుంటారు అని అడిగారు. చుట్ట కాలుస్తూ ఉన్నాను అన్నారు ఆయన టూపీగా దమ్ము లాగుతూ. బాల్యంలో మిత్రుడైన తరువాత దశలో గురువయ్యాడు జ్యేష్ఠ. కౌమార దశలోనే ప్రౌఢత్వం గడించి ఇంజనీరింగ్లో ప్రసిద్ధుడై ఆచార్యుడై మరోపక్క మార్క్సిజంలో రావిశాస్త్రి గారితో విహరించి సాధించి ఆ భావజాలాన్ని ఉపసంహరించి క్రమంగా వర్జించి ఎన్ని చేసినా హాస్యప్రియత్వాన్ని మనసారా ధరించిన మిత్రుడు జ్యేష్ఠ. మాకు సరదాల సన్మిత్రుడుగా పరిచితుడై మనశ్శాంతి కోసం టీఎం ఉపదేశించి గురుస్థానం అలంకరించిన శిష్యుడు జ్యేష్ఠ. ఎర్రతేలులాంటి మంచి కథలు చెప్పి నవ్విస్తూ చురుక్కున కాటేసి తుర్రుమన్నాడు జ్యేష్ఠ. ఎంత కాటు ప్రేమయో! ముందర నవ్విస్తూనే గ్రూచో మార్క్సిజం నుంచి కార్ల్ మార్క్సిజంలోకి మాట మార్చి కొంతకాలం క్షీరసాగర మథనం అనుకుంటూ క్షారసాగర మథనం చేసి నాలిక కరుచుకుని మలుపు తిరిగారు. ఎన్ని మలుపులు తిరిగినా ఎందేగిన హ్యూమనిస్టు ఆయన వినాయకుడి విజిల్ మోగుతూ హాస్యాభిమానుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటారు. సశేషం. మిగతా భాగం